శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని చీల్చుకొచ్చాడు అజిత్ పవార్. అందులో మెజారిటీ వాళ్ళు ఇటుకు రావడంతో చివరికి అజిత్ పవార్కి ఆ పార్టీ పేరు లేకుండా పోయింది. అదే సందర్భంలో పార్టీ గుర్తు లేకుండా పోయింది ఏది శరద్ పవార్కి. అలాగే అజిత్ పవార్కి గుర్తు రాలేదు. అదే సందర్భంలో పార్టీ పేరు మాత్రం దేనికై బాక్స్లో పేర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్సీపీ శరద్ పవార్ ఎస్పీ అని, ఇక్కడేమో ఎన్సీపీ అజిత్ పవార్ అని ఏపీ లాంటి పరిస్థితుల్లోకి వచ్చింది. ఇది ఎన్సీపీ అనేదే వీళ్ళకి వచ్చింది. ఎన్సీపీ శరద్ పవార్ అని ఎస్పీ పార్టీ అనేది వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం బయట పబ్లిక్లో అజిత్ పవార్కు ఉన్న పేరు కంటే శరద్ పవార్కు ఉండే గౌరవమే ఎక్కువ. కాబట్టి శరద్ పవార్ వీడియోస్ గతంలో అజిత్ పవార్ గురించి పాజిటివ్గా మాట్లాడిన పెట్టుకుని ఎన్నికలకు పోతూ ఉన్నారు వాళ్ళు. ఎన్డీఏలో ఉండి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వీడియోలతో ముందుకు వెళ్తున్నారు. దీని మీదన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు శరద్ పవార్ వర్గం. చివరికి అజిత్ పవార్కి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఇది ఒక రకంగా పెద్ద షాకింగ్ పరిణామం అని చెప్పాలి. సొంత కాళ్ళ మీద నిలవడం నేర్చుకోమని చెప్పేసి చురకలు వేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. శరద్ పవార్ వీడియోలు ఆడియోలు ఉపయోగించకుండా అసెంబ్లీ ఎన్నికలతో ముడిపడి ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, ప్రతినిధులకి ఆన్లైన్లో సర్క్యులర్ జారీ చేయమని తేల్చి చెప్పింది. లాస్ట్ ఇయర్ ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ షిండే సర్కార్కి మద్దతు పలికినటువంటి అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ పవార్ దృశ్యాలు వాడుతున్నటువంటి నేపథ్యంలో ఇది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే అసలు ఈ అజిత్ పవార్ వల్ల బీజేపీ షిండే కూటమికి ఒరిగిందేమీ లేదు. ఇతనికి ఇచ్చిన సీట్లు ఇతని వలన మరొకసారి నష్టం. ఒకసారి దెబ్బతిన్నా కూడా బీజేపీకి బుద్ధి అయితే రాలేదు మహారాష్ట్రలో.